ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజనం. ఆగమోక్తంగా కొనసాగుతున్న వార్షిక పవిత్రోత్సవం. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి బ్రహ్మోత్సవాలు. మయూర వాహన సేవలో శ్రీ చెంగల్వరాయ స్వామి దివ్య కటాక్షం. చిత్తూరులో ఆడి కృత్తిక ఉత్సవాలు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం. ఆషాఢమాస పూజలతో శోభిల్లుతున్న ఆలయాలు. తెలుగు రాష్ట్రాలలో అమ్మవార్లకు భక్తుల మొక్కులు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా సోమవారం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం కార్యక్రమాలు వైఖాన సాగమోక్తంగా జరిగాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వినుతుకెక్కింది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం భక్తజన భాగధేయమే వెలుగొందుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన దేవాలయంగా వినుతుకెక్కిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాలలో భక్తుల నుండి కానీ, సిబ్బంది, అర్చకుల నుండి కానీ తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 2వ రోజైన సోమవారం ఉదయం యాగశాలలో వేంచేసిన సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులకు విశేష ఆరాధనలు జరిగాయి. వైఖానస ఆగమ సలహాదారులు పి భావనారాయణాచార్యులు, అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభ ఆవాహనం, విశేష హోమాలను నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను యాగశాల ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధన తదితర క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి మంగళహారతులను అందజేశారు. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. కరి
ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాచిన నీ నామమెంత రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాచిన నీ నామమెంత రుచిరా. కదళి ఖర్జూరాది ఫలమూలకధికము పతిత పావన నామమేమి రుచిరా. పతిత పావన నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా. ఓ రామని నామమెంత రుచిరా. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు మయూర వాహన సేవలో దివ్యంగా కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో చెంగల్వరాయ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి మయూర వాహనంపై ఆసీనులను చేశారు. మరోమారు హారతులు అందజేసిన అనంతరం మిందంటే భక్తుల అరోంహర నామస్మరణల నడుమ పట్టణ వీధులలో శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడికి వల్లి దేవసేన అమ్మవార్లకు మయూర వాహన సేవ కనువిందుగా సాగింది. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగని ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితిని. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగని ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితిని. ఆడి కృత్తిక ఉత్సవాలతో చిత్తూరు నగరం దివ్యకాంతులను వెదజల్లింది. చిత్తూరు నగరం గిరింపేటలో చెంగల్వరాయ కొండపై వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వశోభితంగా అలంకరించి ప్రాకారోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో పాల్గొని తరించారు. అమ్మలగన్న అమ్మ ఓరుగల్లు వాసులు ఎలవేలుపు వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయం ఆషాఢ మాసోత్సవాలతో శోభిల్లుతోంది. భక్తుల కొంగు బంగారు దేవతగా కొలువైన శ్రీ భద్రకాళీదేవికి అర్చకులు ప్రదోషకాల ఆరాధనలు మహత్తరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం వ్యక్త శ్రీ భద్రకాళీదేవి దివ్యమంగళ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారిని విశేషంగా పుష్పార్చనలతో సేవించి ధూపదీప నైవేద్యాలను మహామంగళ హారతులను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీవచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులలో సంభవించిన దోష పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ.
జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగే స్వామివారి పవిత్రోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శతకలశాభిషేకం, హోమం, పవిత్ర ప్రతిష్ఠ, కుంభవాహనం, విశేష హోమాలు, వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవిలో ఆడి కృత్తిక ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష కలశాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో సేవించి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామి అమ్మవార్లకు అష్టోత్తర కలశాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలోని నాగేంద్ర శిలలకు క్షీరాభిషేకాలను నిర్వహించి సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురిలోని పలు ఆలయాలలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నెల్లూరులోని బాలాజీ నగర్లో నెలవైన శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఆషాఢ మాస పూజలలో భాగంగా శాకంబరి ఉత్సవాలు జరిగాయి. శ్రీ సీతమ్మ తల్లిని పలు రకాల కాయగూరలు, వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు తదితర శాఖాలతో శ్రీ శాకంబరి దేవిగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి అర్చకులు ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు శాకంబరిగా కటాక్షించిన జానకీమాతను దర్శించుకుని తరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ముందుగా శ్రీ విశ్వనాథ స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతులకు కళ్యాణం జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కళ్యాణపీఠంపై వెంచేపు చేసిన అర్చకులు భక్తుల సమక్షంలో సంకల్ప పూజలలో శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ సమీపంలోని అలగనూరులో వేంచేసిన శ్రీ పెద్దమ్మ తల్లికి భక్తులు ఎంతో భక్తిగా బోనాలను సమర్పించారు. డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలు, ఆటపాటలతో సందడి చేస్తూ ఊరు వాడ అందరూ కలిసికట్టుగా బోనాలను తీసుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. శాకంబరిగా కటాక్షిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం బూడిదగడ్డలో వేంచేసిన వరాల దేవత శ్రీ మహంకాళి అమ్మవారు. అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల సమర్పణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. స్థానికులతో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ఎంతో భక్తిగా బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మహంకాళి దేవికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం తూర్పుపాలెంలో వేంచేసిన శివాలయంలో ఆడి కృత్తిక పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా కొలువు తీర్చి అభిషేకాలను నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేక ఆరాధనలో శ్రద్ధాభక్తులతో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తిరుమలరాయ మండపంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లికి ఆషాఢ మాసం బోనాల సమర్పణ భక్తుల సభరితంగా జరిగింది. ఏటా అమ్మవారికి బోనాలను సమర్పించడం ఈ ప్రాంతంలో ఆనవాయితీ. ఈ సందర్భంగా ఊరు వాడ చిన్న పెద్ద అందరూ బోనాలను తీసుకుని ఊరేగింపుగా ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కుకుని నివేదనలు బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనసీమ జిల్లా మురుమలలో కొలువైన మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవంగా కొలువైన చల్లని తల్లి మాణిక్యాంబకు భక్తులు ఆషాఢ మాసం సారెను సమర్పించారు. అమ్మవారికి సమర్పించనున్న పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పలు రకాల మధుర పిండి వంటలు, చీర, సారెలతో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి బోనాల సమర్పణ జరిగింది. కొత్త కుండల్లో పొంగళ్లను వండుకొని పసుపు, కుంకుమ, వేపాకు మండలతో అలంకరించిన బోనాలను భక్తులు ఊరేగింపుగా తీసుకుని పోతురాజు విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, జానపద కళారూపాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు మైసమ్మ తల్లిని దర్శించుకుని ఆషాఢ మాసం బోనంను అమ్మకు నివేదించి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పురవీధులు ఆరోంహర సుబ్రహ్మణ్య నామస్మరణలతో మారుమ్రోగాయి. ఆడి కృత్తిక మహోత్సవాన్ని పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆబాల గోపాలం కావడి మొక్కులను చెల్లించుకున్నారు. పసుపు వర్ణం దుస్తులను ధరించి భుజాన కావడిలను పెట్టుకుని నగర వీధులలో ఆటపాటలతో సందడి చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. భక్తులు తీసుకువచ్చిన కావడిలోని పలు రకాల ద్రవ్యాలతో గర్భాలయంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా, నిన్ను చేరగనే గిరినెక్కితిరా భక్తి కావడులా పూజించితిరా మము కరుణించి కాపాడరా. తిరుపతిలోని అభినయ ఆర్ట్స్ రజతోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక సమితి సంయుక్త సహకారంతో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో హనుమ అవార్డ్స్ పోటీలను జూలై 19 నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగే ఈ పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పలువురు కళాకారులు విచ్చేసి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం కూచిపూడి, భరతనాట్యం, జానపద బృందం నృత్య పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బిఎన్ రెడ్డి, తిరుపతిపుర ప్రజలు పాల్గొన్నారు.
వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని
స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 87,138 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,099 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,33,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.